సార్ శ్రీహరి కోర్టుకు వైసీపీ ఫైర్ ఫైటింగ్, చీఫ్ పోస్టులు చిచ్చు, పవన్ పోస్టులో అరెస్ట్. పవన్ పోస్ట్ కాదు కానీ అది కామెంట్. కామెంట్. ఇప్పుడు శ్రీహరి వైసీపీ ప్రధాన కార్యదర్శిని నిన్న అరెస్ట్ చేశారు. అంతకుముందు పోలీసులు రెక్కించేశారని ఆయన విచారించారని కూడా మనం సమాచారం చూసాం. కానీ ఎటకెళ్ళకి ఆయన పొద్దున్నే అరెస్ట్ చేసేసారు. ఒక విధంగా ఇది కొంతమంది విషయంలో జరిగినంత బిల్డప్ లేకుండా సైలెంట్గా జరిగిపోయింది. అందులో ఏంటి, చంద్రబాబు నాయుడు కత్తి పట్టుకున్నట్టు, వాళ్ళంతా మరకలు పూసుకున్నట్టు, గతంలో మల్లెల బాబ్జీ హత్య, ఇంకా కొన్ని హత్యలు, వీటన్నిటి వివరాలన్నీ కూడా రాసి ఇది పెట్టారు. ఈ పోస్ట్లో నాకేంటి సంబంధం, ఎవరో సోషల్ మీడియాలో పెట్టారన్నది శ్రీహరి కానీ వైసీపీ వాళ్ళు చేసే వాదన. అయితే సోషల్ మీడియా కోఆర్డినేటర్ మీరు కాబట్టి, సరే పార్టీ ప్రధాన కార్యదర్శి, అప్పుడు ఏమో ప్రభుత్వం యొక్క సిపిఆర్ఓ, జగన్కు సన్నిహితుడు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, అది కూడా కాకుండా పోలీసులు ఇప్పుడు ఇతను అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి గాలింపు జరిపారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఆ విషయాన్ని కూడా తప్పు పట్టారు. అంటే ముందు అరెస్ట్ చేస్తారు, తర్వాత మీరు వెళ్ళి ల్యాప్టాప్లు తీసుకొని అక్కడికి వెళ్ళి గాలింపు జరిపి ఏదో దొరికిందంటారు. ఇదంతా ఎలా, ఇది ఏకపక్షంగా ఉంది. ఒక జర్నలిస్ట్ నేపథ్యం ఉండి కీలక బాధ్యతలు నిర్వహించిన వ్యక్తిని ఏకపక్షంగా ఎలా చేస్తారు అని. ఇంకొకటి ఏమో టెక్నికల్గా 41A నోటీస్ ఇచ్చి విచారించాలి కానీ ఒక్కసారిగా అరెస్ట్ చేసి గాలింపుల దాకా వెళ్ళకూడదు. ఈ అంశాల మీద వాళ్ళు కోర్టులో ఆయన ఎవరు పొన్నవల్ సుధాకర్ వాళ్ళు వేస్తున్నారు. పైగా లాయర్ను కూడా కలుసుకొని ఇవ్వలేదు అనేది కూడా వాళ్ళ ఆరోపణ. సో అటు ఇటు తిరిగి రెడ్ బుక్ తిరిగి వచ్చేసింది, దాని ప్రకారం చేశారు అని వాళ్ళు గొడవ చేస్తున్నారు. కానీ పోలీసులు మటుకు మా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా కోఆర్డినేషన్కు సంబంధించి అనేక మందితో నేర్పిన సంబంధాలు, లావాదేవీలు, ఇవన్నీ కూడా వాళ్ళకి వెళ్ళి విచారించినప్పుడు ఆ ల్యాప్టాప్ అనండి, డైరీలు అనండి, ఇవన్నీ కూడా దొరికాయి. వాటి అన్నింటిని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఇంకా మూడోది వీళ్ళ వాద, మీరు మరి జగన్మోహన్ రెడ్డి గొడ్డలతో, అసలు జగన్మోహన్ రెడ్డి అంటేనే గొడ్డలని నరికారని ఇవన్నీ పెట్టారు, చాలా పోస్టులు పెట్టారు కదా. 2024 ఎన్నికలప్పుడు అప్పటికి జగన్ ముఖ్యమంత్రిగా ఉండగానే పెట్టినటువంటివి అసలు లెక్కలేనన్నీ పెట్టారు. ఇప్పుడు తీస్తే షాక్, అసలు దొంగ తీసుకొని పోతున్నాడు, ఇట్లాంటివి కూడా పెట్టారు. మరి ముఖ్యమంత్రిని అవమానించడం అన్నది అప్పుడైనా ఇప్పుడైనా సూత్రం ఒకటే కదా. కాబట్టి పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, మనం వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు పెట్టినా, వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు పెట్టినా, మనం నిజంగా ఇవన్నీ చాలా జుగుప్సాకరమైనవి, రెచ్చగొట్టేవి కూడా. ఇప్పుడు కత్తులతో నెత్తురుతో పెట్టిన తర్వాత కాస్త మెచ్యూరిటీ లేని వాళ్ళు ఏమవుతారు, ఒకరి మీద ఒకరు ద్వేషం పెంచుకునే ఒక కార్యక్రమం. మీరు సోషల్ మీడియా గురించే మాట్లాడుతున్నారు, అసలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే. సో దానికి మళ్ళీ ఇంకో ఆర్గ్యుమెంట్ వాళ్ళది కూడా మనమే చెప్పుకున్నాం. ఎందుకు, ఆల్రెడీ వివేకానంద రెడ్డి హత్య జరిగింది, వైఎస్ఆర్ పార్టీ నేరస్థ పార్టీ కాబట్టి ఆ పార్టీని అంటే దాన్ని మీరు ఎలా రెండింటిని పోల్చకూడదని. అది మనం రాజకీయాల్లో చట్టం ముందు అది చేయలేం. మీరు కోర్టులో నిరూపించి చేయిస్తే చేయించాలి కానీ వాళ్ళనంటే తప్పలేదు, వీళ్ళనంటే తప్పు అంటే వాళ్ళనన్నా వీళ్ళనన్నా ఎవరన్నా ఎలా అన్నా తప్పు. ఈ కత్తులు, కటార్లు, గొడ్డళ్ళు పట్టుకునే వాళ్ళు ముఖ్యమంత్రులు ఎందుకు అవుతారండి? వాళ్ళు పట్టుకునే వాళ్ళు వేరే ఉంటారు. షేక్స్పియర్ మ్యాక్బెత్ నాటకంలో మా ఇంగ్లీష్ లెక్చరర్ చాలా బాగా చెప్పాడు. ఇది మ్యాక్బెత్ రాజు అయిపోయిన తర్వాత కూడా ఒక హత్య ఏదో చేయిస్తాడు, చేయించడం కోసం చాలా చర్చ చేస్తాడు. లెక్చరర్కు విపరీతమైన ఇంగ్లీష్ లిటరేచర్ నాలెడ్జ్ బాగా చెప్పాడు. దిస్ ఫెలో షేక్స్పియర్ ఈజ్ ఎ టిపికల్ ఫెలో. వై షుడ్ ది కింగ్ కాల్ ది మర్డరర్ అండ్ హ్యావ్ సో మచ్ లెందీ డిస్కషన్? ఎప్పుడో రాజుల కాలంలోనే. కాబట్టి ఏ ముఖ్యమంత్రి అయినా లేదు ఇంకే రాజకీయ నాయకుడైనా ఏం చేశారు, ఏం చేయలేదు, ఎక్కడ దొరికారు అనేది కోర్టులో చూసుకోవాలి. కానీ వాటి మీద మీడియాలో విపరీతమైన వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు పెట్టేసుకొని, ఎందుకు ఈరోజు కూడా ఒకటి ఉంది ఉదాహరణకు, ఉపసభాపతిది, దానవులు, వాళ్ళు రాక్షసులు, వాళ్ళు కత్తులు పట్టుకుంటారు, ఇవన్నీ కూడా. కాబట్టి బహుశా ఈయన అరెస్ట్లో కోర్టు ఏం చెప్తుంది, దాని ప్రకారం ఎలా జరుగుతుంది అనేది ఒకటైతే, సోషల్ మీడియాలో ఈ ధోరణులను అరికట్టడానికి మటుకు ప్రధాన రాజకీయ పార్టీలు చొరవ తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. లేకపోతే మటుకు ఎప్పుడు అసలు గొడ్డలి అనేది మొన్న ఒక ఆమె ఒకరెవరో అయితే గొడ్డలి ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చి గొడ్డలి ఇక్కడ పెట్టుకొని ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ ఏమని అంటే వాళ్ళది గొడ్డలి పార్టీ అని పేరు పెట్టాలని. సో ఈ గొడ్డలి రాజకీయాలు, గొడ్డలిది లేదా నారాసుడ రక్త చరిత్రని వేశారు కదా వీళ్ళు ఇప్పుడు చెప్తూ ఉంటారు.
సో నారాసుర రక్త చరిత్రలు ఇట్లాంటివన్నీ అవన్నీ కోర్టులో నిరూపించడం చాలా మంచిది తప్ప పోస్టులో చేయటం లేకపోతే సోషల్ మీడియా పోస్టుల్లో చేయటం అది కాదు. ఇది ఖచ్చితంగా ఇప్పుడైనా రాజకీయ పార్టీలు వీటి వల్ల ఓట్లు ఎవరికి వచ్చినట్టుగా కూడా ఏం లేవు. ఇన్ని పెట్టినా ఏం గెలవలేదు కదా పార్టీ. బట్ నేర్చుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. కోర్టులు తగిన న్యాయం చేస్తాయని చెప్పి మనం సో ఇంకా ఏం లేదు దీని మీద కోర్టు ఏమైనా రిమాండ్ అనో లేకపోతే ఇంకోటి ఇస్తుంది అనుకుంటా. బహుశా అది ఆయనకు ఆరోగ్య పరీక్షలు అవన్నీ జరుపుతున్నారు. బహుశా అది అయిపోయేసరికి ఏదో ఒకటి చేయొచ్చు. రిమాండ్కి ఇచ్చే అవకాశమే ఉంది. వీళ్ళు మొత్తంగా అంటే కొంతమందిని విడుదల కూడా చేశారు కదా. అవును, అంటే విచారించి వచ్చిందా ఇప్పుడు ఏమన్నా? అదే చూస్తుంది. ఏమొచ్చింది? బెయిల్ పరిస్థితి లేదు ప్రస్తుతానికి. ఇది రాజకీయ ప్రేరిత కేసు అని చెప్పారట. వెంటనే బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారట వైసీపీ వాళ్ళు. అదే వాళ్ళు నిన్నటి నుంచి ఆ పనిలో ఉన్నారు. బెయిల్ వచ్చినా కూడా రావచ్చు, మరి కాసేపు రాకపోయినా ఇప్పుడు కాదే రేపు విచారించడానికి సమయం కూడా పడుతుంది. రిమాండ్ అయితే జైలు, బెయిల్ అయితే షరతులతో విడుదల. డెఫినెట్గా షరతులు పెడతారు కదా, షరతులు పెడతారు, అవన్నీ చెప్తారు. నేను అంటుంది ఏంటంటే బెయిల్ మీద ఇప్పుడు వస్తున్నాము తర్వాత వస్తున్నా అనే విషయం ఒకటైతే పర్మనెంట్గా అయితే ఏమి సుదీర్ఘకాలం ఏమి ఉండవు కదా ఇవి. కానీ ఈ కల్చర్ మీద మటుకు కనీసం మన మీడియా అకాడమీ లాంటివైనా చర్చలు జరిపి ఇలాంటివి లేకుండా చేయటం చాలా చాలా అవసరం. ఇంకా మూడోది పవన్ కళ్యాణ్ మీద ఇప్పుడు ఫోకస్ అంతా దీని మీద ఉంది. కానీ పవన్ మీద ఒక రిమాండ్ ఇచ్చినట్టున్నారు. ఎవరికి? పోలీసులు కోర్టులో హాజరుపరిచిన తర్వాత జ్యుడిషియల్ రివార్డు ఇవ్వబడినట్లు తెలుస్తుందట. కొద్ది రోజులు జైల్లోనే ఉండాల్సి ఉంటుందండి. దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. మళ్ళీ కాల్స్తే బెయిల్ కోసం పిటిషన్ చేసుకోవచ్చట. సార్ సో దీని వెనక మనం వెళ్ళాం. కానీ ఒక ఆయన స్టాండప్ కమెడియన్ కటికాల అతను పవన్ కళ్యాణ్ మీద, నిహారిక మీద, ఇద్దరి మీద, వాళ్ళు అది కూడా వాళ్ళది రాజకీయం కూడా కాదు, వ్యక్తిగత జీవితాలు, వాళ్ళ ఎవరెవరి వైవాహిక సంబంధాలు లేకపోతే వాళ్ళ ప్రేమలు పెళ్ళిళ్ళు వాళ్ళకి సంబంధించి వాళ్ళకు ఉంటాయి. ఎవరి సమస్యలు ప్రతి కుటుంబంలో ఉండే సమస్యలు కూడా వాళ్ళకు ఉంటాయి. వాటి మీద కామెడీ జనరేట్ చేయాలని చూడటము. మనం కనుక ఆ వీడియో చూస్తే దాంట్లో కొన్ని బూతులు కూడా వినిపిస్తున్నాయి మనకు రకరకాలుగా. సో అతన్ని అప్పటి నుంచి అది నడుస్తుంది. తర్వాత అతను వెళ్ళిపోయి క్షమాపణ కూడా చెప్పాడు. కానీ తర్వాత మటుకు అంటే ఒప్పుకున్నాడు కదా ఒక విధంగా, క్షమాపణ చెప్పడం అంటే చేశానని. దాని మీద అతన్ని కూడా అరెస్ట్ చేశారు. సో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా, ఇప్పుడు తెలంగాణలో కూడా సోషల్ మీడియా పోస్టులు వీటి మీద రకరకాల దుమారాలు మనం చూస్తున్నాం. కాబట్టి దీన్ని చక్కదిద్దడానికి, సమస్యల మీద ఫోకస్ చేయడానికి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంకా రిమాండ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొత్త కొత్త అంశాలు ఎలా ట్రీట్ చేశారు మీరు ఎప్పుడు పెడుతూ ఉంటారు కదా, 3rd degree ట్రీట్మెంట్లు ఇలాంటివన్నీ జరుగుతాయా, ఎలా వీళ్ళు ఎదుర్కొంటారు. రెండోది ఇది ఇంతటితో అయిపోతుందా, ఎందుకంటే ఆయన దగ్గర చాలా దొరికాయి అంటున్నారు. కాబట్టి అవన్నీ ఏమేమి ఉంటాయి ఆసక్తికరంగా మనం పరిశీలించవచ్చు. రాజకీయ పార్టీలు అయితే మటుకు ఎదుటి వాళ్ళని తిట్టడం ద్వారా తాము ఏదో సాధిస్తాము, ఒరుగుతుందనే భ్రమ నుంచి మటుకు బయటికి రావాల్సిన అవసరం ఉంది. తాము ఏ విధంగా ప్రజల కోసం చేస్తాము, తమ పాత్ర ఏంటని చెప్పే విధంగా. మూడోది మహిళలను, ఇప్పుడు మహిళలు ఎవరైనా రాజకీయంగా మహిళలకు కూడా అభిప్రాయాలు ఉంటాయి కదా, వాళ్ళు అనుకూలంగా ఉంటే ఒక విధంగా, అవతల వాళ్ళందరి మీద వెంటనే తిట్టేసి బూతులు అశ్లీలమైనవి ఇలా ఏవేవో అంటగట్టేసి ఇవన్నీ పెడితే అది ఎలా కుదురుతుంది? ఈ కల్చర్ పోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఒక మాట, ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు కూడా చూస్తున్నాను నేను పత్రికల్లో, ఈ వార్తల్లో ఎప్పుడో ఏదో ఒకటి చేస్తుంటారు, కోడికత్తి, గులకరాయి ఇట్లాంటివన్నీ చేసి ప్రజలను పక్కదో పట్టించారని. ఖచ్చితంగా 2 ఏళ్ళు అయింది కదా ఇప్పుడు గులకరాయి ఎందుకు ఆ విషయం తేల్చకూడదు, ఎందుకు ఆ విషయాలు పూర్తిగా పోలీసులు బయటపెట్టరు? ఇప్పుడు పోస్టులు ఇట్లాంటి అవి చాలా పెద్దవి కదా. ఎప్పటి కోడికత్తి అనే పేరు కూడా పెట్టిందని, కత్తే కోడికత్తో ఇంకొక కత్తో, అది కాదు కత్తి. నేను అంటుంది ఏంటంటే ఆరోపణలు ఒకరి మీద ఒకరు రెచ్చగొట్టుకోవడం, తర్వాత మళ్ళీ నిశ్శబ్దం తప్ప ఎక్కడికి పోతున్నాయి? లాజికల్ ఎందుకు చేరటం లేదు? ఆ విమానాశ్రయంలో దాడి పక్కన పెడతాం, ఇది మరీ తాజా కదా, 2024 ఎన్నికలప్పుడు జరిగిన ఈ రాయి విసిరిన ఘటన మీద నిజాలు పంచుకుంటే ప్రజలు ఇంకెప్పుడు ఇట్లాంటి వాటికి ఎక్కువగా మోసపోరు కదా. కాబట్టి పోలీసు కూడా వీటిని యాక్టివైజ్ చేసి ఏమనాలి, అది ఆ నోడ్ అంటారే యాక్టివ్ నోడ్లో పెడితే బాగుంటుంది.
శ్రీహరి కేసు ఎలా ఉంటుందో ఏమవుతుందో చూద్దాం, అది కోర్టు దీని మీదే ఆధారపడి ఉంటుంది. సార్